హయాంలో కాకినాడ సిటీ నియోజకవర్గం నందు గత పాలకులు చేపట్టిన టీడీఆర్ బాండ్ల కుంభకోణం నిందితులపై చర్యలు చేపట్టాలని కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు బుధవారం శాసనసభలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గత ప్రజాప్రతినిధులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్థలాలపై టీడీఆర్ బాండ్లు పేరుతో సుమారు 660 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారని, టీడీఆర్ బాండ్లు కుంభకోణంపై విజిలెన్స్ విచారణ కూడా చేపట్టడం జరిగిందని, కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా నేటి వరకు టీడీఆర్ బాండ్ల రూపంలో ప్రభుత్వ ధనాన్ని దోచుకున్న నిందితులపై ఎటువంటి చర్యలు తీసుకోవడం జరగలేదని, ఇప్పటికైనా టీడీఆర్ బాండ్లు కుంభకోణం చేపట్టిన నిందితులపై చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సమాధానం ఇస్తూ గతంలో కూడా టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై శాసనసభలో చర్చించడం జరిగిందని, విజిలెన్స్ విచారణ కూడా చేపట్టడం జరిగిందని, త్వరలోని నిందితులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. బాగా పనిచేస్తున్నారు. అదేవిధంగా గాంజా కూడా చాలా బాగా అరికట్టారు. అధ్యక్ష గాంజా అరికట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఇవన్నీ అరికడుతున్నారు. కానీ మా నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో 5 కోట్లు విలువ చేసే భూమికి 50 కోట్లు చూపించి ఎకరానికి టీడీఆర్ బాండ్స్ తీసుకున్నారు. అధ్యక్ష దగ్గర 660 కోట్లు. రెండోది ఏంటంటే రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న స్థలాన్ని కమర్షియల్ గా చూపించి ఎక్కువ రేటు చూపించి అలా టీడీఆర్ బాండ్స్ కొంత తీసుకున్నారు. ఆ విషయాన్ని మీ ద్వారా అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వానికి కూడా వివరాలు ఇవ్వడం జరిగింది. మాట్లాడారు ఏ విధంగా పొరపాటు చేశారు, వాళ్ళు ఏ విధంగా స్కామ్ చేశారు అని వివరాలతో ఇచ్చాం అధ్యక్ష. అది ఎవరు చేస్తారన్నది కూడా ఇచ్చాం సార్ అధ్యక్ష. ఆధారాలతో ఇచ్చిన తర్వాత తమ ద్వారా ఇచ్చిన తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీ కూడా అయ్యింది అధ్యక్ష. విజిలెన్స్ ఎంక్వైరీ అయ్యింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఎటువంటి సమాచారం ప్రభుత్వం వెల్లడించలేదు అధ్యక్ష. నేనేమంటాను అధ్యక్ష, దొంగలు పట్టుకుంటున్నారు, గాంజా అరికట్టడం, అన్ని అరికట్టడం, మరి ఇంత పెద్ద స్కామ్ చేసినప్పుడు ఇటువంటి వాళ్ళని ఎందుకు 2.5 సంవత్సరాలైనా ప్రభుత్వం బయట పెట్టట్లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇది ఆలోచించాలి అధ్యక్ష. మీరు మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఇది ఆధారాలతో చూపించినప్పుడు కూడా ఎందుకు ఇంత డిలే అవుతుంది అంటే, ఇది కానీ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఎలాంటి ఎక్కువ జరుగుతాయని నేను భావిస్తాను అధ్యక్ష. గత ప్రభుత్వంలో జరిగిన ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు. భవిష్యత్తులో ఇలాంటివి చేయడానికి అందరూ ఆలోచిస్తారు. మన ప్రభుత్వం ఈ రోజున చాలా ప్రతిష్టాత్మకంగా లా అండ్ ఆర్డర్ పనిచేస్తుంది, అన్ని పనిచేస్తున్నాయి, అన్ని డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాయి. దీంట్లో ఎందుకు జాప్యం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష.